రాజ్యాంగ స్వరూపమే భరతమాత అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు నిర్వహించిన భరతమాత విగ్రహం ఊరేగింపులో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 140 కోట్ల ప్రజలకు, సైనికులకు రేపు నిర్వహించే భరతమాత మహాహారతిని అంకితం ఇస్తున్నామన్న కిషన్ రెడ్డి గవర్నర్తో పాటు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. భారత్ మాతాకి జై. ఈ భారత్ మాతాకి జై అనేటువంటి నినాదము అది ఈనాటిది కాదు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం ప్రారంభమైనప్పుడే మహాత్మా గాంధీతో నుంచి సుభాష్ చంద్రబోస్ వరకు, సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి అల్లూరి సీతారామరాజు వరకు ప్రతి ఒక్క స్వతంత్ర సమరయోధుడు స్వాతంత్ర పోరాటంలో భారత్ మాతాకి జై అనేటువంటి జైకారంతో, నినాదంతో ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించారు. భారతదేశ స్వాతంత్ర సాధనలో ఈ నినాదము మారుమూల ప్రాంతాలలో మరి ఏ రకంగా నినదించిందో మనకందరికీ తెలుసు. అందుకే ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క భారతదేశ భూభాగాన్ని ఒక భూభాగంగా చూడము, ఈ భారతదేశ భూభాగాన్ని భారత మాతగా మనం కొలిచేటువంటి అద్భుతమైనటువంటి దేశభక్తితో కూడినటువంటి సంస్కారమైనటువంటి మరి ఆలోచన విధానం భారతదేశంలో ఉంది. దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. అందుకే భారత మాతకు మహారతి అనేటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు, ఈ దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి సైనికులకు, ఈ దేశ అభివృద్ధిలో మరి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ యొక్క భారతమాత మహారతి సందర్భంగా సప్తహారతులు ఇచ్చేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ కార్యక్రమము గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాము. ఇది 8వ సంవత్సరం. ఈరోజు సంతోషం ఏంటంటే భారతదేశం యొక్క రాజ్యాంగము రూపకల్పన చేసి గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మనము 75వ గణతంత్ర దినోత్సవంగా ఈ యొక్క రాజ్యాంగానికి రూపకల్పన చేసినటువంటి 75వ సంవత్సరంగా మనము నిర్వహించుకుంటున్నాము. అందుకే ఈరోజు సంవిధాన్ గౌరవ్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రేపు ప్రారంభమైనటువంటి యొక్క అభియాన్ కార్యక్రమం వచ్చే సంవత్సరము జనవరి 26 వరకు కూడా గణతంత్ర దినోత్సవం వరకు కూడా కొనసాగుతుంది. సంవత్సరం పాటు భారతమాత ఔన్నత్యాన్ని, భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి ఈ యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మరి సంవత్సరం పాటు కూడా అన్ని వర్గాల ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. రేపు భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా మేము కార్యక్రమాన్ని గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాము. రేపు 8వ సంవత్సరము. రేపు తెలంగాణ గవర్నర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనేక మంది సామాజిక సాంస్కృతికమైనటువంటి కవులు, కళాకారులు, పెద్దలు కూడా చాలామంది పాల్గొంటారు. ఈ కార్యక్రమము మరి అత్యంత వైభవంగా రేపు ఇదే హైదరాబాద్ నగరంలోని ఈ యొక్క పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పుడే భారత మాతను గౌరవప్రదంగా మేమందరం కూడా మరి ఊరేగింపుతో స్వాగతించి ఈ యొక్క మరి పీపుల్స్ ప్లాజాలో ప్రతిష్ఠించడం జరిగింది. రేపు అమ్మవారికి, భారతమాత అమ్మవారికి రేపు అందరం కూడా భక్తిపూర్వకంగా మరి దేశభక్తితో కూడినటువంటి మహారతి కార్యక్రమాన్ని అనేక సాంస్కృతిక కార్యక్రమాల మధ్య సుమారు 300 మంది కళాకారులు పాల్గొనేటువంటి ఈ యొక్క కార్యక్రమాల, సాంస్కృతిక కార్యక్రమాల మధ్యలో మహారతి కార్యక్రమము అత్యంత వైభవంగా రేపు చేయబోతా ఉన్నాం.